Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇటీవల ప్రఖ్యాత రీసెర్చ్ జర్నల్ నేచర్లో హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపైన ఆందోళన కలిగించే పరిశోధన పబ్లిష్ అయింది. సో ఈ రీసెర్చ్ ఏంటంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఏ స్టడీ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల్లో మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఎలా ఉంది, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఎలా ఉందని స్టడీ చేశారు. సర్ప్రైజింగ్ ఏంటంటే 84% వారికి ఐటీ ఉద్యోగులకి ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళలో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఇలాగే పెరిగితే లివర్ పనిచేయకుండా అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. 71% వాళ్ళ ఉండాల్సిన బరువు కన్నా ఎక్కున్నారు. ఒబీసిటీ అంటారు. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ క్లియర్గా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్లో ఉన్నారు. సో ఈ రెండు స్టడీసే కాదు, ఈవెన్ ఇంకా రీసెర్చ్ జరగాల్సి ఉంది. కానీ కొన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ మధ్య నేను ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో ఉన్న ఒకరిద్దరు డాక్టర్లతో మాట్లాడితే వాళ్ళ అనుభవం చెప్తున్నారు. చాలామంది ఐటీ ఉద్యోగులు యంగ్ మ్యారీడ్ కపుల్స్, న్యూలీ మ్యారీడ్, ఈ మధ్య న్యూలీ అంటే కేవలం ఒక ఫ్యూ ఇయర్స్ కింద మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు అని మీరు గమనించండి. అర్బన్ ఏరియాస్లో ఒకప్పుడు ఈ ఫెర్టిలిటీ క్లినిక్స్ లేవు. ఇప్పుడు రకరకాల ఫెర్టిలిటీ క్లినిక్స్ మష్రూమ్ అవుతున్నాయి, పుట్టగుడ్లాగా పుట్టుకొస్తున్నాయి. కారణం ఏంటి? డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ ఉంటేనే కదా సప్లై ఉండేది. అంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా ఐటీ ఉద్యోగులకు వస్తున్నాయి అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది కాక ఇంకా పరిశోధన జరిపితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మీకు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటివి, మానసిక పరమైన రుగ్మతలు, స్ట్రెస్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, వీటి ఇంకా మన లోతుగా పరిశోధన జరపాలి. కానీ అర్బన్ ఎకానమీలో ముఖ్యంగా హై పర్ఫార్మింగ్ ఎకనామిక్ జోన్స్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివిధ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఒక హైదరాబాదే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే ఇలాంటి ఐటీ కారిడార్స్ అంటే హై ఇంటెన్సిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఉండేటువంటి కారిడార్స్. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. దీనికి కారణం ఏంటి? మొదటి కారణం క్రానిక్ స్ట్రెస్. అంటే దీర్ఘకాలం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. నాకు నిజంగా అర్థం కాదు. చాలామంది ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చూస్తుంటాను, ఎప్పటికీ మీటింగ్లే జరుగుతుంటాయి, చచ్చిపోతుంటారు మీటింగ్లలో, గంటల తరబడి మీటింగ్లు. మరి మీటింగ్లు ఈటింగ్లే తప్ప వర్కింగ్ ఉండదా అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది. మీకు స్ట్రెస్, లేట్ అవర్స్లో పనిచేస్తూ ఉంటారు, ఓ పద్ధతి పాడు ఏమీ ఉండదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు, మీకు ఎల్ఎన్టీ చీఫ్ లాంటి వాళ్ళు అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్సే అవసరం లేదంటున్నారు. 70 గంటలు పనిచేయండి, 80 గంటలు పనిచేయండి, 90 గంటలు పనిచేయండి, మేము అలాగే పనిచేసాం. అలా అయితేనే సంపద సృష్టి జరుగుతుంది. ఎవరికి సంపద? వేల కోట్ల రూపాయలు నారాయణమూర్తి సంపద క్రియేట్ అవుతుంది, నిజమే. కానీ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల జీవితాలు ఎక్కడికి పోతున్నాయి. సో నేను ఈ మధ్య మీకు జపనీస్ సీక్రెట్ టు హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అని చెప్పాను. సో హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ మించింది లేదు. మీకు ఎంత సంపాదించామన్నది కాదు, జీవితంలో చివరికి ఆనందాన్ని ఇచ్చేది, ఎంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా జీవిస్తున్నాం అన్నదే కీలకం. మీరు ఇది మొదటి. రెండవ కారణం ఏంటంటే, ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిపోతుందో, మీరు లేట్ అవర్స్ పనిచేయడం, నైట్ లైఫ్ యాక్టివిటీ పెరిగింది. ఇప్పుడు మీరు ఈవెన్ శాటిలైట్ ఇమేజరీ కూడా చూసినా నైట్ పూట భారతదేశంలో ఇన్సిడెంట్స్ ఆఫ్ లైటింగ్
అంటే మనకు అర్బన్ ఎకానమీలో లైట్లు మీకు ఎక్కడన్నా విలేజెస్లో పోతుంటే అక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉందనుకోండి, మీకు అక్కడ దూరం నుంచి లైట్లు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉంది, కంపెనీ ఉన్నది అర్థమవుతుంది. అలాగే నైట్ లైటింగ్ను కూడా స్టడీ చేసింది చూస్తే ఇన్సిడెంట్స్ ఆఫ్ నైట్ లైటింగ్ ఇండియాలో గణనీయంగా పెరుగుతుంది. అంటే కారణం నైట్ లైఫ్ పెరుగుతుంది. ఇదంతా ఎందుకు మీరు హైదరాబాద్లో ఒక 20 ఏళ్ళ లైఫ్ను గమనించండి, మీకే కనబడుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎంత పెరిగాయి, ఫెర్టిలిటీ క్లినిక్స్ ఎంత పెరిగాయి, నర్సింగ్ హోమ్లు ఎన్ని పెరిగాయి, డయాగ్నాస్టిక్ సెంటర్స్ ఎంత పెరిగాయి. మీరు బండ్ల మీద ఫుడ్ మొదలుకొని రెస్టారెంట్ల వరకు ఎంత పెరిగాయి. మీరు ఐటీ కారిడార్కు వెళ్ళి చూడండి, రాత్రి 1 గంటకు 2 గంటలకు ఇడ్లీ దోశ వడ తింటూనే ఉంటారు. వాళ్ళని తప్పుపట్టలే, మరి వాళ్ళ పాపం ఆ లైఫ్ స్టైల్ అలాంటిది, వాళ్ళ వర్క్ అవర్స్. ఎందుకంటే ఐటీ సెక్టార్ హయ్యెస్ట్గా గ్లోబల్ మార్కెట్కు పనిచేస్తుంది. అంటే అమెరికా, యూరప్ ఇలా ఇతర దేశాల ఇతర టైం జోన్లో ఉన్న కంపెనీస్తో క్లయింట్లతో పనిచేయాలి. అందుకే మీకు ఐటీ రంగంలో ఉమెన్ కూడా నైట్ షిఫ్ట్ ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ నైట్ డ్యూటీస్ స్లీప్ డిస్రప్ట్ కావడం, అంటే నిద్ర ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మైండ్ సమర్థవంతంగా పనిచేయాలన్నా, మెమరీ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, ఎనలిటికల్ మైండ్ ఉండాలన్నా, హ్యాపీ అండ్ యాక్టివ్ లైఫ్ ఉండాలంటే కూడా చాలా సౌండ్ స్లీప్, కంఫర్టబుల్ స్లీప్ ఉండాలి. సో మీరు ఐటీ ఉద్యోగుల్లో హైయెస్ట్ క్యాజువాలిటీ స్లీపే. సో స్లీప్ డిజార్డర్స్, స్లీప్ డిస్రప్షన్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. అన్నిటికన్నా మించి యాంగ్జైటీ. ఎప్పుడు ఈమెయిల్ వస్తుంది మేనేజర్ నుంచి, టీమ్ లీడర్ నుంచి ఈమెయిల్ ఎప్పుడు వస్తుంది, ఆ ఈమెయిల్కి ఎలా ఆన్సర్ చేయాలి, క్లయింట్ నుంచి ఎప్పుడు ఈమెయిల్ వస్తుంది, ఈ నిత్య టెన్షన్లో బతకాలి. ల్యాప్టాప్ ఆన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ లెవెల్స్ కూడా స్ట్రెస్కు దారితీస్తుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈటింగ్ కూడా ఉంటుంది. మీకు స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ పెరుగుతుంది. మీరు గమనించండి, నిద్ర తగ్గుతుంది, ఆహారం తినడం పెరుగుతుంది. ఈ ఆహారం తినడంలో కూడా ఏమవుతుంది అంటే హై సాల్ట్ అండ్ హై షుగర్, సాల్ట్ అండ్ షుగర్ కంటెంట్ విపరీతంగా పెరుగుతుంది. కారణం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. మీరు నైట్ పూట కూడా మీరు చూడండి, ఫుడ్ డెలివరీ సర్వీసెస్ పెరిగిపోయాయి, క్లౌడ్ కిచెన్స్ పెరిగిపోయాయి. సో ఈటరీస్, నైట్ ఈటరీస్ విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ మీరు ఐటీ కారిడార్లో చూడండి, మనకు కనబడుతుంది. సో దీనివల్ల జరుగుతున్న పరిణామం ఏంటంటే ఎక్కువ తినడమే కాదు, హైలీ న్యూట్రిషన్ లేని, మీకు శరీరానికి హాని కలిగించే సాల్ట్ అండ్ షుగర్ ఎక్కువగా ఉండేటువంటి ప్యాకేజ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ తినక తప్పనిసరి పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. అంత హైయెస్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటే తప్ప అసాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చూడండి, రాత్రిపూట కూడా స్విగ్గీలు, జొమాటోలు తిరుగుతూనే ఉంటారు. సో మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఈ టెండెన్సీ పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. దీంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చున్న చోటే కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే పని. ఇటీవల డాక్టర్లు చెప్తున్నారు, కనీసం లేచి ఒక 10 అడుగులు వేయండి అని, లేచి ఒక 20 అడుగులు వేయాలండి అని. లేకపోతే మీ లైఫ్ స్టైల్ వల్ల అనేక రకాల డిజార్డర్స్ వస్తాయి. స్పైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, స్పాండలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ పెరుగుతుంది, డయాబెటిక్ పెరుగుతుంది, హైపర్ టెన్షన్ పెరుగుతుంది అని. సో అందువల్ల ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ కూడా సమస్యగా మారుతుంది. దీనికి పరిష్కారం ఏంటి? ప్రాబ్లం అందరం చెప్తాం, సొల్యూషన్ ఏంటి? ఒకటి, ప్రభుత్వాలు ఐటీ కంపెనీలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది కనుక భారీగా రాయితీలు ఇస్తారు. మనకి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో టీసీఎస్కు ఎంత చౌకగా ల్యాండ్ ఇచ్చారో మనం చూసాం. అఫ్కోర్స్ ఇంకో ఊరు పేరు లేని కుర్సా కంపెనీకి ఇచ్చారన్నారు, కానీ ఈ మధ్య మహానాడులో లోకేష్ అన్నాడు ప్రూవ్ చేయండి అన్నాడు. సో అందువల్ల నేను దాని జోలికి వెళ్ళడంలే. టీసీఎస్కి అయితే ఇచ్చింది నిజమే కదా, నిజమే, మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఎకానమీ డెవలప్ అవుతుంది కనుక ఇచ్చామంటున్నారు. ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తారు అన్నదే కాదు, ఉద్యోగులకి ఏ రకమైన జీతభత్యాలు ఇస్తున్నారు అని. ఇటీవల స్టడీ చెప్తున్నాయి, ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్లో 10 ఏళ్ళుగా నామమాత్రంగానే సాలరీస్ పెరిగాయి.
వెరీ మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ సాలరీస్. మీకు CEO లెవెల్లో పెరగచ్చు, నేను కాదంటలేను, సీనియర్ లెవెల్లో పెరగచ్చు. సో ఎంట్రీ లెవెల్లో మాత్రం ఇన్ఫ్లేషన్ పెరిగినంత కూడా పెరగలేదు. దీనికి తోడు సైక్లిక్ చేంజెస్ ఎకానమీలో, రిసెషన్ ఫియర్సు, రిట్రెంచ్మెంట్ ఫియర్సు, క్యాంపస్ హైరింగ్ తగ్గిపోవడము, ఇవి కూడా అనేక రకాల హెల్త్ డిజార్డర్స్కు ఈ టెన్షన్, ఈ నిరంతరం అన్సర్టనిటీ, అనిశ్చిత వాతావరణంలో బతకడం, ఈ అన్సర్టనిటీకి కూడా హెల్త్ పైన చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. అందువల్ల కంపెనీలకు రాయితీలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వాలు కొంత రెగ్యులేషన్లు చేయాలి. మీరు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు కాదు, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళ హెల్త్ పైన మీరు ఏమి చేస్తున్నారు అని. సో మ్యాండేటరీ హెల్త్ చెకప్స్ ఐటీ కంపెనీల మేనేజ్మెంట్ల పైన ఒత్తిడి తేవాలి. నాట్ ఫర్ పనిషింగ్. మీకు హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటిక్ ఉంది, అందువల్ల నేను ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తాను అని కంపెనీలు వాడుకునే ప్రమాదం ఉంది. అది కాదు నేను చెప్పేది. కంపెనీలకు మ్యాండేటరీ హెల్త్ స్క్రీనింగ్ అనేది చేయాలి. ప్రభుత్వం మ్యాండేటరీ చేసి అవసరమైతే వెబ్సైట్ పెట్టి ప్రతి కార్పొరేట్ రంగం ఆ హెల్త్ రికార్డ్స్ ఆన్లైన్లో పెట్టమని నేను అడగడం లేదు, అది చాలా ప్రమాదకరం, రైట్ టు ప్రైవసీ. కానీ అట్లీస్ట్ కంప్లైంట్స్ ఉందా లేదా అనేది మానిటర్ చేయగలగాలి. సో దానికి అనుగుణంగా విరుగుడు చర్యలు ఏంటి, ఒకవేళ బాగా ఎక్సెస్ అవర్స్ వర్క్ ఉందనుకోండి, డెఫినెట్గా దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. ఇటీవల వార్తలు కూడా వచ్చాయి, ఓ కంపెనీ ఇలాగే సర్వే చేసింది. చాలామంది ఉద్యోగులు పాపం సర్వే చేసి మాకు స్ట్రెస్ తగ్గిస్తారేమో అని, మాకు స్ట్రెస్ ఉందని రిపోర్ట్ చేస్తున్నారు కొంతమంది చేయలే. అలా స్ట్రెస్ ఉందని రిపోర్ట్ చేసిన వారికి కంపెనీ సీరియస్గా ఈమెయిల్ ఇచ్చింది, మీ స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాం, మిమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నాం, మీరు ప్రశాంతంగా ఏ ఒత్తిడి లేకుండా బతకండి అని. ఇలా దుర్వినియోగం కూడా చేస్తుంటాయి కార్పొరేట్ యాజమాన్యాలు. అందువల్ల ప్రభుత్వము పాజిటివ్ ఇంటర్వెన్షన్ ద్వారా కార్పొరేట్ల పైన ప్రెషర్ తేవాలి. ఇలా హెల్త్ మానిటరింగే కాదు, పబ్లిక్ హెల్త్ పాలసీ టువర్డ్స్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. ఐటీ ఎందుకంటే ఇది కేవలం వ్యక్తుల సమస్య కాదు, ఎకానమీ సమస్య. మీకు ఒక్కసారి హెల్త్ డిజార్డర్స్ పెరిగితే ఐటీ ఉద్యోగుల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, వాళ్ళు సృష్టించగలిగే సంపద దెబ్బతింటుంది. అది కేవలం ఇండివిజువల్ లాసే కాదు, సొసైటల్ లాస్ కూడా. అందువల్ల మనం దీన్ని పబ్లిక్ హెల్త్ డిజార్డర్, ఇట్స్ నాట్ ఎ పర్సనల్ ఇష్యూ, పబ్లిక్ హెల్త్ పాలసీ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ని ఎవాల్వ్ చేయాలి. అలాగే ఇన్సెంటివ్స్, డిస్ఇన్సెంటివ్స్ ద్వారా, ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీ మీకు ఆశ్చర్యం వేస్తుంది, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే గుండె సంబంధించిన ప్రాబ్లము, డయాబెటిక్స్, ఒబేసిటీ, మీకు ఇలాంటివి, హైపర్ టెన్షన్, వీటిని నియంత్రించడానికి ఓ పాలసీని తీసుకొచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం, గణనీయంగా తగ్గించాలని. అందులో భాగంగా సాల్ట్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్స్ పైన భారీగా ట్యాక్సెస్ పెంచింది. ఇదైతే మన ప్రభుత్వాలు ఈజీగా చేస్తాయి, ఎందుకంటే మన ప్రభుత్వాలకు బాగా నచ్చిన పన్ను ట్యాక్స్ కదా. చీటికి మాటికి ఆ సర్చార్జ్, ఊడ్చినందుకు సర్చార్జ్, ఊడనందుకు సర్చార్జ్, ఆయిల్ మీద సర్చార్జ్, గ్యాస్ మీద సర్చార్జ్, బండి మీద సర్చార్జ్, అన్నిటి మీద సర్చార్జ్లే కదా మనకు. మనము సెస్సులు, సర్చార్జులు, ట్యాక్సెస్, కనిపించేవి కనిపించేవి అన్నిటి మీద వేస్తారు. జిఎస్టీ ఎట్లేస్తున్నారో మనం చూస్తున్నాం కదా. అందువల్ల ఏ ట్యాక్స్ దట్ గవర్నమెంట్ లైక్ కదా, వేయండి, భారీగా వేయండి వాటి మీద జిఎస్టీ. సాల్ట్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్స్ పైన ఎక్సెస్ జిఎస్టీ వేయండి కావాలంటే, వాటిని సిన్ గుడ్స్గా ప్రకటించి భారీగా వేయండి. అట్లీస్ట్ కాస్తన్న డిసెన్సిటివైజ్ అవుతుంది హెల్త్ ఫుడ్స్. అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇది కేవలం పనిషింగ్, ప్యూనిటీ మెజర్సే కాదు, కార్పొరేట్లో యజమానుల్లోనూ ఉద్యోగుల్లోనూ హెల్త్ అవేర్నెస్ పెరగడం. ఇప్పటికి ఆ ప్రయత్నం జరుగుతుంది స్వచ్ఛందంగా, కానీ కంపెనీలు, ప్రభుత్వాలు, సమాజం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఐటీ ఉద్యోగులు మన వెల్త్, మన విలువైన సంపద వారు. సో వారు సురక్షితంగా ఉండడము వల్ల దేశ ఎకానమీ, దేశ ఫారిన్ ఎక్స్చేంజ్, దేశ గ్లోబల్ స్టాండింగు ఇవన్నీ కూడా నిలబడతాయి కదా. అందువల్ల వాళ్ళ పట్ల మనకు, ప్రభుత్వాలకు, సమాజానికి కమిట్మెంట్ ఉండాలా లేదా. అందువల్ల లెట్ దేర్ బి ఎ కాంప్రిహెన్సివ్ పాలసీ ఫర్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్. సో దీనిపైన ఒక సమగ్రమైన అధ్యయనం ఆధారంగా ఒక సమగ్రమైన పాలసీ రావాల్సిన అవసరం ఉంది.